జీహెచ్పీలో భర్తని హత్య చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దంపతులిద్దరూ 2 ఏళ్ల నుంచి ఏఎంఆర్ రెసిడెన్సీలో ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. మృతుడి భార్యే హత్యకు తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తుందని చెబుతోంది పని మనిషి. ఆమె ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికక్కడే భర్త మృతి చెందగా భార్య ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కుకట్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. రీసెంట్గా చూస్తే అటు భార్యాభర్తలు సూసైడ్ చేసుకోవడంతో పాటు పిల్లల్ని కూడా చంపేస్తున్నటువంటి ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో చూస్తూనే ఉన్నాము. అయితే భార్యాభర్తలు చనిపోవడానికి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదే బిల్డింగ్లో గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యాభర్తల నివాసం ఉంటున్నట్లుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇంటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అని. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నారు? 2 సంవత్సరాలు ఉన్నారు. ఎలా ఉంటారు వాళ్ళిద్దరు? బాగుంటారండి. ఎవరికి అసలు గొడవే కనిపిస్తుంది. అసలు అపార్ట్మెంట్ వాసులతో ఏమైనా గొడవ పడుతూ ఉంటారా? అటువంటిది ఏది ఉండదండి. అసలు ఎవరితో మాట్లాడకూడదు కదా. ఎక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కౌంటర్ అండి. వాళ్ళ అన్నగారు, వదినగారు, అత్తగారు అందరూ కౌంటర్ అండి. అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు సార్. ఎప్పటి నుంచి వాళ్ళు కిందకి రాలేదు? అసలు ఎవరు చూశారు చనిపోయినట్టు? చనిపోయినట్టంటే ఆమె ఫోన్ చేసిందంటండి. పోలీసులు రిపోర్ట్ ఇచ్చి ఆవిడ ఫోన్ చేసి రప్పించిందండి. వచ్చిన తర్వాత నీకేం తెలియదంటే తెలియదని చెప్పేసాను అంతే. అంటే ఏం పని చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు? ఆమె ఇంట్లో ఉంటుందండి. సార్ కూడా బయట వాళ్ళ బామ్మర్ది తాలూకా ఆఫీస్లో అక్కడ పని చేస్తారంటండి. అంటే రెంట్ టైంకి కడతారా వాళ్ళు? టైం రెంట్ కంటే మరి ఇవ్వాలండి. 2 months అంతా ఇవ్వాలని అన్నారు. వాళ్ళు వెళ్ళి పైకి పే చేసి వస్తారండి. ఇంకా ఇవ్వలేనట్టు ఉందండి. చూస్తున్నాం కదా ప్రస్తుతం వాళ్ళ ఇద్దరు అంటే పిల్లలు లేరు, గత 2 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారని చెప్తున్నారు. అసలు మీరు పనికి ఏమన్నా వెళ్తారమ్మా వాళ్ళ ఇంటికి? వెళ్తానమ్మా. ఏం చెప్తుండేది? అంటే ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య గొడవలు కానీ లేకపోతే డబ్బుల గురించి ఇబ్బంది పడ్డం కానీ ఏమన్నా? ఎప్పుడు నాతో మాట్లాడదండి అమ్మ. నేను వెళ్తానండి, ఓలు అంట్లో ఆమె కడుక్కుంటుంది, నేను ఓలు తుడిసి మాపేస్తాను, వెళ్ళంతా వద్దు కుర్చీలోనే కూర్చుంటుంది, నేను చేసుకొని వచ్చేస్తాను అంతేండి. అంత మించింది ఆవిడ నాతో ఏం మాటలు, నేను ఆవిడతో ఏం మాటలు. ఎంత వయసు ఉంటుందమ్మా వాళ్ళిద్దరికి? వాళ్ళిద్దరికి పెద్దవాళ్ళేనా? అంటే మరి నడు వయసు అనుకుంటున్నానమ్మా, నడు వయసు ఉంటుందండి. అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు చిన్న చిన్నవి జరుగుతుండడం కానీ లేకపోతే ఎప్పుడైనా సౌండ్స్ రావడం కానీ, అసలు వీళ్ళు ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు? లేదండి, అసలు సౌండ్లే బయటికి ఎప్పుడు వినిపించండి. నేను రాగానే వెంటనే డోర్ పెట్టేసుకుంటుందండి అమ్మ. అంతే, నేను చేసేది 10 నిమిషాలే చేస్తానండి ఆ ఇంట్లో, అంతే. అంత మించింది తెలియదండి. కాబట్టి నేను వెళ్తే డోర్ తీయలేదు, నేను కొట్టు వచ్చేసాను అంతే. ఏ టైంకి వెళ్ళారు? నిన్న 10:10కి వెళ్ళానండి. మొన్న వినాయక చవితి రోజు వెళ్ళాను. వెళ్తే రాజీ వద్దు నేను చేసేసుకున్నానని చెప్పిందండి. ఇంకంతే. తర్వాత రోజు కూడా చేసుకున్నారు, రేపు పొద్దుగా వెళ్ళే అన్నది. సర్లే మొన్న వెళ్ళలేదులే, ఈ రోజు అని తొందరగా వెళ్దామని వెళ్తే నేను అసలు 4 చెట్లు కొట్టాను, డోర్ తీయలేదండి. నేను అనుకున్నాను ఏమాత్రం పడుకొని ఏదో ఉన్నట్టున్నారులే, ఒకసారి ఆమె చేసుకుంటుంది, అందుకని నేను పెద్ద ఇదిగా ఇది అవ్వనండి. కిందకు వస్తుంది, ఒకసారి పిలుస్తుంది ఆయమ్మ, రాకపోతే వద్దంటే కిందకు వచ్చే చెప్తుంది. చూసారు వాళ్ళ? ఎవరో చూడలేదంటండి. ఉదయం పొద్దున అంటే పోలీసు స్టేషన్కి ఆమె ఫోన్ చేసిందంట. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిందండి, అంతవరకు మాకు తెలియదండి. వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారా? లేదు అని అంటే మరే ఇతర కారణాలు ఉన్నాయి? భర్తని మొదట తను చంపేసిన తర్వాత తను చనిపోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అని చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులే కారణమా, లేదు అని అంటే భర్తని తను ఎందుకు చంపింది, అనుమానంతో చంపిందా, లేదు అని అంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అంటూ పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, కుకట్పల్లి.